అంటే గురుగారు జాతకంలో ఈ శత్రుపీడ అనేది ఏమైనా తెలుస్తుందా మనకి? ఉంటది. ఉంటదా? 100% ఉంటది. అవునా? బాధకాధిపతి అని ఉంటుంది. మనం గతంలో అనుకున్నాం. ఆ! బాధకాధిపతి బాధకుడు. ఆ! యొక్క దశ నడిచినా ఓకే. ఆ! ఆ! మనకు బాధించేటువంటి గ్రహానికి సంబంధించినటువంటి ఆ పీరియడ్ నడిచినా, ఆ! లేదా మనకు మన జాతకరీత్యా మనకు అన్‌లక్కీ నంబర్‌కు సంబంధించినటువంటి వ్యక్తితో మనము కాంటాక్ట్ పెట్టుకున్నా గూడా వాని వల్ల మనకు మైనసే. హ్మ్. ఆ! అట్లా ఉంటది. ఓకే. కనుక ఎప్పటికప్పుడు తప్పకుండా గూడా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మనకు హనుమాన్ చాలీసా చదువుకోవడం ద్వారా ఇలాంటి ఆపదల నుండి మనము విముక్తి పొందేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఓకే. ఎస్పెషల్లీ జాతకరీత్యా శనైశ్వరుడు నీచలో ఉన్నా, రాహువు నీచలో ఉన్నా అలాంటి వ్యక్తులతో మనం దూరం ఉండాలి. మనమే దూరం ఉండాలి. ఓకే. 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 మరి ఆ విషయం ఎట్లా తెలవాలి అంటే హ్మ్. వారి జాతకంలో ఉండేటువంటి ఫ్రెండ్స్ జాతకం గూడా ఉంటుంది. ఆ! ఫ్రెండ్స్ రిలేటెడ్ గూడా కనుక్కోవచ్చు. ఓహ్! అట్లా దాన్ని బట్టి చూసుకున్నాడు. రైట్ గురుగారు, ఈ సంక్రాంతి రాబోతుంది గదా! పండగ రాబోతుంది. సో, రైతులకు ఎట్లా ఉండబోతుంది? పంటలు గాని, వాటికి సంబంధించి రైతులకు వాతావరణం. తప్పకుండా ఇది వాస్తవానికి కూడా ముందుగా ఒక మాట ఇక్కడ జై జవాన్, జై కిసాన్ అని జెప్పి అంటూ ఉంటారు. అవును. మనము కృతజ్ఞత భావం చెప్పాలి అనుకుంటే రైతులకే హ్మ్. వాస్తవానికి. ముందుగా ఫస్ట్ ఒక మాట ఏమిటి అంటే, మీరు మీ పల్లెటూరులో, మీరు మీ ఊర్లో, మీ 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 గ్రామంలో ఉండేటువంటి రైతులకు ఒక స్వీట్ బాక్స్ ఇవ్వండి ఈ సంక్రాంతికి. హ్మ్. ఖచ్చితంగా వారింట్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకొని ఎంత ఖర్చు అవుతుంది 1000, 2000 కంటే ఎక్కువ కాదు. హ్మ్. ఒక స్వీట్ బాక్స్ మీరు మీ సరౌండింగ్‌లో ఉండేటువంటి మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకో, హ్మ్. లైక్ మీ ఇంటి పక్కన ఉండేటువంటి రైతులకో ఈ సంక్రాంతికి వారికి ఒక గిఫ్ట్ ఇవ్వండి అంటున్నా. అంతే. నేను ఓకే. చెప్పేటువంటి కోరిక అది. ఎందుకు ఓహ్! అంటే రైతులకు మనము ఒక గౌరవము అనేటువంటిది ఇవ్వాలి. కనుక చాలా నేను గొప్ప చెప్పడం మాట జరిగింది. చెప్పారు. అవును. సో, ఈ సంవత్సరము రైతులకు పండుగ అనేటువంటిది మనం అంటే రైతులకు సంబంధించి పంట ఏ విధంగా ఉండబోతోంది అనుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. రైతులకు సంబంధించి కూడా గవర్నమెంట్ కూడా వీరికి అనుకూలంగానే ఉండే పరిస్థితి ఉన్నది. వీరి పంటకు లైక్ దిగుబడి అదేదైతే ఉంటుందో అంతా అద్భుతంగానే ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరము వరి పంట అద్భుతంగా ఉంటది. హ్మ్. అదేవిధంగా గోధుమలకు సంబంధించింది అద్భుతంగా ఉంటది. మనకు వడ్లకు సంబంధించింది లైక్ అదే రైస్ రిలేటెడ్ చాలా బాగుంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓకే. ఈ మధ్యన గురువు అతిచారం ఉందా గురువుగారు? గురువు అతిచారం ఏం లేదు. లేదా? ఓకే. పంచగ్రహ కూటం అంటున్నారు మళ్ళీ. ఇక అది మహా అద్భుతం ఇక అది. అవునా? ఇక అది డేంజర్ జోన్. ఆ! ఎందుకంటే మొన్నటిదాకా అష్టగ్రహ కూటమితో వణికిపోయాం మనం. ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి ఏం చేయబోతుంది? పంచగ్రహ కూటమికి గురువు యొక్క నవమ దృష్టి పడడం గల షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇక్కడ ఇంకా. ఆయ్! ఆ! ఖచ్చితంగా దీనివల్ల నేను మొన్న 2025 డిసెంబర్ 26వ తారీఖు, 27, 26వ తారీఖు ఒక ఇంటర్వ్యూలో చెప్పా. ఆ! 2026 ఫిబ్రవరి తర్వాత మనకు షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉన్నది. ఇది కూడా వాయుతత్వ రాశిలో ఏర్పడబోతూ ఉన్నది కనుక హ్మ్. మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకు గ్యాస్ రిలేటెడ్ గానీ, వాయువు రిలేటెడ్ గానీ, గాలికి సంబంధించింది గానీ కొంత అంటే విష జ్వరాలు గానీ లైక్ ఏదో ఒక ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము ఉండబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓకే. 2026లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరిలో మనకు కుంభరాశిలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలున్నవి. అదేవిధంగా ఈ 5 గ్రహాలకు సంబంధించి గురువు నవమ దృష్టితో ఈ 5 గ్రహాలను చూస్తూ ఉన్నది. కనుక సూర్యుడు అనేటువంటిది పెద్ద గ్రహము, రారాజు గ్రహాలలో. కనుక సూర్యుని మాటే సాగుతుంది. మరి ఇట్టి క్రమంలో విపరీతమైనటువంటి మనకు లైక్ ఒక తెలవని ఒక విషవాయువు ఏదన్నా ఒకటి ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు లైక్ కరోనా మనకి ఏ విధంగా ఇబ్బంది ఓకే. పెట్టిందో ఆ! ఆ! అంత కాకుండా ఏదైనా ఒక వైరస్ గానీ లైక్ ఏదైనా ఒక ప్రమాదాలు కావచ్చును. అంటే కొత్త ఎన్నడూ చూడని ప్రమాదాలు. హ్మ్. ఇందులో ముఖ్యంగా చెప్తున్నాను, మా అక్షరం పేర్లు కలిగినటువంటి హోటల్స్ గానీ, ప్రాజెక్ట్స్ గానీ, ఏ అక్షరంతో మొదలయ్యేటువంటి ప్రాజెక్టులు గానీ, కంపెనీస్ గానీ,
లా అక్షరంతో మొదలయ్యేటువంటి కంపెనీస్ కానీ ఏదైనా ఈ మీ మార్కెటింగ్ రిలేటెడ్ ఉండేటువంటి వారు అదేవిధంగా ఇంకా చూసుకుంటే మనకు సా సి సు సే పేర్లతో మొదలయ్యేటువంటివి సిరి, అదేవిధంగా సుమంత్, లైక్ ఈ పేర్లతో ఉండేటువంటి వారు కావచ్చును. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మనకు కొంత మనకు బా అక్షరంతో మొదలయ్యేటువంటి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండడం ఉత్తమము. ఇందులో ముఖ్యంగా మేషరాశి వారు, అదేవిధంగా సింహరాశి వారు, అదేవిధంగా కర్కాటక రాశి వారు, అదేవిధంగా వృశ్చిక రాశి వారు, కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఉండబోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైట్ గురుగారు, మీరు ఈ మధ్య గోకర్ణ కూడా వెళ్తున్నారు రెగ్యులర్ గా. మరి ఈ పరిహారాలు కనుక చేసుకోవాలనుకుంటే గోకర్ణకు వాళ్ళని కూడా తీసుకెళ్తారా వీళ్ళని? ఎట్లా మీరు? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఒకటే విషయం, ఎగ్జాక్ట్లీ మకర సంక్రమణము జరిగేటువంటి సమయానికి, అంటే మనకి ఉత్తరాయణంలో ఉన్నాం కనుక 15వ తారీఖు మకర సంక్రాంతి. ఇది సంక్రాంతి పండుగ మనకు 15వ తారీఖు, 14వ తారీఖు భోగి, 15వ తారీఖు సంక్రాంతి, అటు పిమ్మట కనుమ 16వ తారీఖు. 15వ తారీఖు ఉండేటువంటి ఈ సంక్రాంతి రోజు గోకర్ణ క్షేత్రంలో మోక్ష నారాయణ బలి అనేటువంటిది మన ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఇది మ్యాక్సిమము పరోక్షకంగానే వీడియో కాల్ ద్వారా మాత్రమే అవైలబుల్ ఉంది. సో యుఎస్ క్లయింట్స్ కోసము వారు అడుగుతూ ఉన్నారని చెప్పి వెళ్ళి చేయించడం జరుగుతున్నది కనుక ఇంకా ఎవరైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వారు చాలా తక్కువ ధరలోనే మీకు చేయించేటువంటి పరిస్థితి ఉంది. డైరెక్ట్ ఎవరి వీడియో వారికే షేర్ చేయడం జరుగుతుంది. సుమారుగా చెప్తే సరిపోతుంది, గోతనామాలు చెప్పొచ్చును, వారు ఉండొచ్చును వీడియో కాల్లో. సో తప్పకుండా నేనే అక్కడికి వెళ్ళి నేనే చేపిస్తున్నా కనుక నేనే ఇక వారికి సాక్ష్యం. 15,000 అవుతుందా గురుగారు? అంతే, అంతలో క్లోజ్ అయిపోతుంది. ఒక 1000 అటు ఇటు గారు అంత మించి ఎక్కువ ఉండదు. డైరెక్ట్ గా ఒక మనిషినే అక్కడ పెట్టి కూర్చుని చేయిస్తాము. వీడియో కాల్లో కూడా వారికి అన్ని లైవ్ లో చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. విన్నారా? ఇవాళ రేపు డైరెక్ట్ గా వెళ్ళి వస్తే 30-40 వేల ఖర్చు ఉంది. అంతే అండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.